మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామ శివారులోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ రోజు వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ సాయిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా మట్టి నమూనాల ప్రాముఖ్యత, నేల సంరక్షణ పద్ధతులపై, ఎరువుల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల ద్వారా రైతులకు మట్టి పరీక్షల అవసరం, ప్రయోజనాలపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీ శంభాజీ నల్కర్, శాస్త్రవేత్త శ్రీ ప్రతాప్ రెడ్డి పాల్గొని మట్టి నమూనా సేకరణ విధానం, నేల సారాన్ని కాపాడుకునే చర్యలు, సాయిల్ హెల్త్ కార్డు ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నేల సంరక్షణపై అవగాహన కల్పించి వారి ద్వారా రైతులకు మట్టి పరీక్షలు చేయించడం వల్ల కలిగే లాభాలు, పరీక్షా ఫలితాల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ మనకి ఏంటంటే మన స్కూల్ నుండి 50 స్టూడెంట్స్ని 5 టీమ్స్గా డివైడ్ చేసి ఈచ్ టీంలో 10 స్టూడెంట్స్ ఉంటారు. సో ఈచ్ టీమ్ ఒక 10 శాంపిల్స్ కలెక్ట్ చేసి సాయిల్ అనాలిసిస్ చేసి సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్లో ఎంట్రీ చేసి మళ్ళీ ఫార్మర్కి రికమెండేషన్స్ ఇవ్వాలి. ఇందులో మనకి ఏంటంటే మన లోకల్ రాజధాని సార్ బ్యాగ్స్ ఇస్తారు, క్యూఆర్ కోడ్లో ఉన్న బ్యాగ్స్ ఇస్తారు. ఆ బ్యాగ్స్లో మనం సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇస్తే మనం అనాలిసిస్ చేసి ఫార్మర్ రికమెండేషన్ చేయవచ్చు. అయితే నాకు తెలిసి సార్